అరే చెప్పు రాని దాన్ని వెయిట్ చేయి. Here's Baby Shark by Pinkfong on Amazon Music. Asana. Pinkfong. అలెక్సా బిల్ట్ ఇన్ ఉన్న స్పీకర్ ఇది. మీరు ఒకవేళ అమెజాన్ ఈకో కొనాలి అనుకుంటే కనుక దానికి ఆల్టర్నేట్గా ఇది పనికొస్తుంది. దీని బిల్ క్వాలిటీ అండ్ దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కూడా మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. స్పీకర్ బ్లూటూత్ స్పీకర్ కొనే బదులు అలెక్సా బిల్ట్ ఉన్న స్పీకర్ కొనుక్కుంటే ఇది ఒక స్మార్ట్ స్పీకర్గా పనిచేస్తుంది. అలాగే బ్లూటూత్ ఉన్న స్పీకర్ కూడా పనిచేస్తుంది. ఇది బోట్ 201A అలెక్సా బిల్ట్ ఇన్ స్పీకర్. ఇది నాకు 600 రూపీస్ పడింది. యాక్చువల్గా అలెక్సా బిల్ట్ ఇన్ లేకుండా ఇలాంటి స్పీకర్ 3 వాట్స్ స్పీకర్. ఇది 3 వాట్స్ స్పీకరే కరెక్ట్గా 999 ఉంది అమెజాన్లో. ఇంకొక 600 రూపీస్ ఎక్స్ట్రా వేసుకుంటే మనకి ఈ స్పీకర్ వస్తుంది. అన్బాక్స్ చేసేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ట్రావెలర్ బుక్. ఇప్పుడైతే బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నాం అండ్ ట్రావెల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాం. అందుకే వీడియోస్ ఈ ఛానల్ నుంచి రావట్లేదు ఎక్కువ. ఖచ్చితంగా నేనైతే అన్ని సర్దుకున్నాక వీడియోస్ మొదలు ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇది సెకండ్ ప్రోడక్ట్. నిన్న ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి సేమ్ ఇదే స్పీకర్ తీసుకొచ్చాను, కాకపోతే అది హ్యాంగ్ అయిపోయింది. నాకు ఎందుకో డిసప్పాయింట్ అయ్యాను. మళ్ళీ కాకపోతే రిప్లేస్మెంట్ ఆర్డర్ పెడితే 1 డేలో వచ్చేసింది. స్పీకర్ ఓవర్ యూజ్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్రిల్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ పైన ఒక 5 బటన్స్ ఉన్నాయి. పవర్, వాల్యూమ్, వైఫై అండ్ బ్లూటూత్, మైక్, మ్యూట్ బటన్, సైడ్కి ఛార్జింగ్ అండ్ ఆక్సిన్ కేబుల్. దీన్ని మన ఫోన్ నుంచి డైరెక్ట్ ఆక్స్ కేబుల్ తోటి కనెక్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్గా నా పర్పస్ అయితే బడ్జెట్లో అలెక్సా కావాలి అండ్ బ్లూటూత్ స్పీకర్ కావాలి, అలాగే హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ ఫీచర్ కూడా కావాలి. అయితే నేను దీంట్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ ఫీచర్ కూడా ఉందనుకున్నాను. కాకపోతే నేను తీసుకొచ్చిన తర్వాత దీన్ని వాడిన తర్వాత నాకు ఆ ఫీచర్ దీంట్లో లేదని తెలుస్తుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క ఫీచర్ని దీన్ని టెస్ట్ చేసుకుంటే వెళ్దాం. ఫస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఎలా ఉందని, దాని నుంచి వచ్చే అవుట్పుట్ ఎలా ఉంది, స్పీకర్ అవుట్పుట్ చెక్ చేద్దాము. అలెక్సా టర్న్ ఆన్ బ్లూటూత్. Searching. You're now connected to Stone 201A. Now connected to Mi Box 4. Alexa, connect Bluetooth. You're now connected to Stone 201A. Now connected to Mi Box 4. సో చూసారు కదా బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ దాని సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో. నేనైతే ఎంఐ బాక్స్ 4 కనెక్ట్ చేసి చూశాను. మీకు అర్థమైపోయి ఉంటుంది దీని కనెక్టివిటీ ఎలా. అంటే ముందు మనం దీని వైఫై కనెక్టివిటీ గురించి కూడా మాట్లాడుకో. నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాను. గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్ దగ్గర వైఫై రూటర్ అయితే ఉంది. నేను ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం దూరంగానే ఉన్నాను. వైఫై సిగ్నల్లో అయితే నాకైతే డిఫరెన్స్ అయితే అనిపించలేదు. బ్లూటూత్ కంటే వైఫై చాలా బెటర్గా వర్క్ అవుతుంది. క్వాలిటీ చూద్దాం. మైక్స్ అనేది నా వాయిస్ ఎంత దూరం నేను వెళ్తే అది పిక్ చేసుకుంటుందో చూద్దాము. Alexa, what is the time now? It's 10:14 p.m. సో నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. బ్యాక్ వెళ్దాం. ఆల్మోస్ట్ ఇది నాకు 10 feet ఉంటుంది. అలెక్సా వాయిస్ పిక్ చేసింది. ఇంకొంచెం దూరం వెళ్దాం మనం. ఇప్పుడు మళ్ళీ కమాండ్ చేస్తున్నాను. అలెక్సా, చాలా దూరంలో కూడా తీసుకుందండి వాయిస్. అది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చాను అనమాట. మ్యాక్సిమం లెంత్ నా రూమ్లో ఉన్నంత వరకు. అలెక్సా, ఈసారి తీసుకోలేదు, ఇంకోసారి ట్రై చేద్దాం. అలెక్సా, ఈసారి తీసుకుందండి. అంటే కొంచెం లౌడ్గా చెప్తే ఉంటుంది. అదే ఒకవేళ ఫ్యాన్ నాయిస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో కూడా చెక్ చేద్దాము. అయితే 5లో పెట్టాను. మీకు ఫ్యాన్ నాయిస్ వినిపిస్తుంది కదా. నేను మ్యాక్సిమం లెంత్లోకి వెళ్తాను. అలెక్సా, తీసుకోలేదు, కొంచెం ముందుకు వెళ్దాం.
అలెక్సా, ఇప్పుడు కూడా తీసుకోలేదు. అలెక్సా, ఓకే, ఈ లెంత్లో తీసుకుంటుంది నార్మల్ వాయిస్ తోటి. చెప్పాలంటే నాట్ బ్యాడ్ అని చెప్పాలి, ఎంత దూరంగా ఉన్నా కానీ తీసుకుంటుంది. కాకపోతే మ్యాక్సిమం వాల్యూమ్లో మనం ప్లే చేస్తున్నప్పుడు దీన్ని మాత్రం మనం కమాండ్ చేయడానికి చాలా గట్టిగా అరవాల్సి వస్తుంది, కొంచెం ముందుకెళ్ళి అరవాల్సి వస్తుంది. నాకు తెలిసి అది పెద్ద ప్రాబ్లం కాదని అనుకుంటున్నాను, ఎందుకంటే మనం మ్యాక్సిమం వాల్యూలో ఈ స్పీకర్లో మనం వినలేము కూడా సాంగ్స్ అనేది. ఏదైనా కూడా 60 నుంచి 80 మధ్యలో మనం ప్లే చేస్తే కనుక స్పీకర్ అనేది బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం బ్లూటూత్ గురించి చూసాం, అండ్ వైఫై కనెక్టివిటీ చూసాం, అండ్ మైక్స్ గురించి కూడా చూసాం, అండ్ అలెక్సా ఎలా వర్క్ అవుతుందో కూడా చూసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ స్పీకర్ నుంచి మనం కాల్స్ చేయొచ్చు అనేది చూద్దాము. అలెక్సా, కాల్ మామ్. Calling with Alexa isn't supported on this device. You can use the Alexa app instead. చూసారు కదా, దీని నుంచి అయితే కాల్స్ మనం చేయలేము. ఈవెన్ మన ఫోన్ ఉన్న కాంటాక్ట్స్ని మనం పేరు కరెక్ట్గా చెప్తే కూడా ఇది కాల్ చేయలేదు, ఎందుకంటే ఈ స్పీకర్లో అలాంటి ఆప్షన్ అనేది లేదనమాట. అలెక్సా దీనికి ఎనబుల్ చేయలేదు. మనం అయితే కాల్ చేయడానికి అయితే ఇది పనికిరాదు. అలాగే నార్మల్ కాల్స్ చేస్తాం కదా, నార్మల్ కాల్స్ కూడా బ్లూటూత్ త్రూ యాక్చువల్గా యాక్సెస్ చేయాల్సింది, కానీ దాని త్రూ కూడా ఇది పనిచేయదు. మనకు 3 మైక్స్ యూస్లెస్ అనే చెప్పాలి మనం కాల్స్ చేసేటప్పుడు. డిఐఎస్కి మాత్రమే బ్లూటూత్ అనేది కనెక్ట్ అవుతుంది మన ఫోన్స్కి. కాల్ చేయడానికి అయితే అసలు కనెక్ట్ అవ్వదు. ఇంకా అలాంటి లేనప్పుడు మనం ఇది హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ లాగా అయితే యూజ్ చేయలేము. నాకైతే ఇది వరస్ట్ అనిపించింది ఈ సిచ్యువేషన్, ఎందుకంటే మనం మామూలుగా అలాంటి బ్లూటూత్ స్పీకర్స్ తీసుకునేది అండ్ సాంగ్స్ వినడానికి ప్లస్ హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్ కోసం కూడా తీసుకుంటాం మ్యాక్సిమం. ఫైనల్గా దీని గురించి మాట్లాడుకోవాలనుకుంటే కనుక దీంట్లో ప్రోస్ వచ్చేసి ఛార్జింగ్ ఓకే, అండ్ అలెక్సా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, అండ్ మైక్స్ అయితే ఎక్సలెంట్ అనే చెప్పాలి అలెక్సా కోసం అయితేనే, అండ్ వైఫై కనెక్టివిటీ ఎక్సలెంట్గా ఉంది, బ్లూటూత్ అయితే యావరేజ్గా ఉంది, అండ్ స్పీకర్ అవుట్పుట్ అనేది వైఫై త్రూ మనం ప్లే చేస్తే కనుక బాగుంది బ్లూటూత్ కంటే. అండ్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి. అండ్ స్ట్రిప్ కూడా మంచి సిలికాన్ స్ట్రిప్ ఇచ్చారు, ఈజీగా ఉంది. ఇప్పటికీ నేను 40 సార్లు కింద పడేసాను నా హైట్ అంత నుంచి, కానీ నో ప్రాబ్లం, ఎక్కడ ఏం దెబ్బలైతే తగలేదు. దీనికి చాలా రగడుగా ఉంది, అండ్ ప్లస్ ఐపీ రేటింగ్ కూడా ఉంది కాబట్టి నేను వాటర్లో వేసినా కానీ వర్షం తడిచినా కానీ నో ప్రాబ్లం అన్నట్టు. అండ్ దీంతో పాటు వచ్చేది యాప్ ఉంటుంది, బోట్ లైఫ్ స్టైల్ యాప్ అనేది. దీన్ని ఎట్ ఏ టైం మనం ఒక్కసారి వైఫై కనెక్ట్ చేసాము అని అంటే ఎప్పుడు ఆ వైఫై మాత్రమే ఉంచాలి, లేకపోతే ఇప్పుడు మనం కరెంట్ పోయినా కానీ లేకపోతే వైఫై మనం తీసేయాలనుకుంటాం, అలాంటి సిచ్యువేషన్లో మనం ఫోన్ని హాట్స్పాట్ ఆన్ చేసి దీన్ని కనెక్ట్ చేయాలంటే మళ్ళీ సెటప్ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీన్ని మనం ఫోన్ వైఫై తోటి కనెక్ట్ చేయాలి. ఇది ఒక లెంతీ ప్రాసెస్ లాగానే ఉంటుంది. ఒకేసారి 2 వైఫైని దీన్ని కనెక్ట్ చేసి ఉంచుకోలేము. అట్లాగే మన ఫోన్ హాట్స్పాట్ ఒకటి ప్లస్ ఇంట్లో ఉన్న వైఫైని హోమ్ రూటర్తో దీన్ని కనెక్ట్ చేసి ఒకటేసారి ఉంచుకోలేము. అది కనెక్ట్ అయితే ఇది పోతుంది, ఇది కనెక్ట్ అయితే అది పోతుంది. ఇది ఒక మైనస్ పాయింట్ అనే చెప్పాలి. దీంట్లో హై వాల్యూమ్లో అయితే వాయిస్ క్లారిటీ కొంచెం తక్కువ అనే చెప్పాలి. ఒక మంచి విషయం ఏంటంటే ఇది హిందీ అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ని యూజ్ చేసుకొని మనం దీన్ని కమాండ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్మార్ట్ అప్లయన్సెస్ ఏమన్నా ఇంట్లో మనం వాడుతుంటే కనుక వాటిని కూడా మనం దీంతో ఆపరేట్ చేయొచ్చు అండ్ కమాండ్ చేయొచ్చు. అది కూడా మంచి ఆప్షన్. దీంట్లో అలెక్సా త్రూ లేనిది ఒక ఆప్షన్ ఏంటిదంటే హ్యాండ్స్ ఫ్రీ కాలింగ్. అది బ్లూటూత్ త్రూ అన్న ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. అదొక్కటి ఇచ్చింటే పర్ఫెక్ట్ ఎక్సలెంట్ స్పీకర్ అనే చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్కి, ఈ బిల్డ్ క్వాలిటీ అండ్ అలెక్సా బిల్ట్ ఇన్. దీంట్లో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే దీని బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉందో మనకు తెలియదు అనమాట యాక్చువల్గా. అంటే దీనికోసం బోట్ లైఫ్ స్టైల్ యాప్ ఉంటుంది కదా, మన ప్రతిసారి అది ఓపెన్ చేసి దీన్ని వైఫై తోటి మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు సింక్రనైజ్ అయ్యి మనకు కనిపిస్తుంది దీని పర్సంటేజ్ ఎంత ఉంది అనేది. అది కూడా అంత అక్యురేట్గా అయితే అనిపించలేదు. ఒకసారి 30% ఉన్నప్పుడు ఇప్పుడు ఇది స్పీకర్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. అయితే బ్యాటరీ పర్సంటేజ్ అలెక్సా చెప్తుందేమో ట్రై చేశాను, అడిగి చూశాను, కాకపోతే అది చెప్పట్లేదు. అలెక్సా, వాట్ ఈస్ బ్యాటరీ పర్సంటేజ్? I can't provide that information for this device.
ఏంటిదంటే బ్యాటరీ పర్సంటేజ్ చెప్పడము అండ్ కాలింగ్ ఫీచర్ ఎనేబుల్ చేయడము అలెక్సాలో, ఇట్లాంటివన్నీ ఉంటే కనుక ఇది బడ్జెట్లో అలెక్సా ఈకో డాట్ని కూడా మించిపోతుంది. బోట్ స్టోన్ 201A ఈ స్పీకర్ గురించి మీకు అన్ని డీటెయిల్స్ తెలిసినాయి అనుకుంటున్నాను అండ్ దొరికాయి అనుకుంటున్నాను. మీకు ఇది యూస్ఫుల్ అవుతుందా లేదా అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ ట్రావెల్ బ్లాగ్స్ తీసుకొస్తాను. ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి ట్రావెల్ బ్లాగ్స్ తీసుకురావట్లేదు, ఖచ్చితంగా తీసుకొస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.